భీమా కోరేగాం విజయోత్సవ శౌర్య దివాస్లో పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. దళిత అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం 500 మంది మహార్ సైనికులు 28,000 మంది పీష్వాలను ఓడించి విజయం సాధించారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం పూలే సమీపంలోని భీమా కోరేగాం స్తూపం వద్దకు వచ్చి ఘన నివాళులు అర్పించేవారన్నారు. అంతటి చరిత్రాత్మకమైన విజయోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 500 మంది 28,000 మందిని విశ్వ బ్రాహ్మణులను హతమార్చి విజయం సాధించిన రోజు ఈ భీమ్ కోరేగాం విజయోత్సవ వేడుకలు జరపాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి పిలుపునిచ్చే ఉంది. దాంట్లో భాగంగానే జనవరి 1వ తేదీన దళిత బహుజనుల యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విజయం సాధించి ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగను జరుపుకుంటున్న తరుణం. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి హైకోర్టు అడ్వకేటు గొర్రె రమేష్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు.